భార్యకు భర్తిచ్చే భరణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భరణం అనేది నామమాత్రంగా ఉండరాదని, భార్య పోషణ భర్త ప్రాథమిక నిరంతర బాధ్యతంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సుంటుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. భరణం న్యాయబద్ధంగా సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహిల్తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల సామాజిక హోదాకు, భర్త ఆర్థిక సామర్థ్యానికి తగినట్లుగా ఉండాలని పేర్కొంది. వివాహ బంధంలో ఉండగా భార్య ఎలాంటి జీవన ప్రమాణాలను అనుభవించిందో విడిపోయిన తర్వాత కూడా అదే స్థాయి గౌరవంతో జీవించేలా భర్త భరణం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో భరణాన్ని నిర్ణయించడంలో ఇరుపక్షాల అవసరాలను బేరీజు వేస్తూ సమతూకం పాటించాలని సూచించింది. ఈ క్రమంలోనే ఒక మహిళకిస్తున్న నెలవారీ భరణం మొత్తాన్ని 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచుతూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే ఉత్తరాఖండ్కు చెందిన ఓ జంటకు 2023 మే 7వ తేదీన వివాహమైంది. అత్తవారింట్లో వేధింపులతో సదరు మహిళ ఏడాదికే పుట్టింటికి తిరిగి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆ దంపతులు వేరుగానే ఉంటున్నారు. తమకు ఎటువంటి ఆదాయ వనరులు లేవని, జీవనోపాధి కోసం భరణం ఇప్పించాలని ఆమె చంపావత్తులోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మొదట ఆ న్యాయస్థానం కేవలం 8,000 రూపాయల భరణాన్ని ఖరారు చేయగా దాన్ని సవాల్ చేస్తూ ఆమె ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం భరణం మొత్తాన్ని 15,000 రూపాయలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని భావించిన సదరు బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం భరణం అనేది నామమాత్రంగా ఉండరాదని తెలిపింది. భార్య పోషణ అనేది భర్త ప్రాథమిక నిరంతర బాధ్యతని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అత్యున్నత న్యాయస్థానం మానవీయ కోణంలో స్పందించి భరణం మొత్తాన్ని మరింత పెంచాలని నిర్ణయించింది. నెలవారీ భరణం మొత్తాన్ని 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.